ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ వీడియోలో మా యోగా ఫ్రెండ్స్తో ఈరోజు మేము జరుపుకున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుకున్న మన ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకించి హ్యాపీ న్యూ ఇయర్ అండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. చూశారు కదండి, ఇదే మా యోగా ఇన్స్టిట్యూట్. మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా యోగా ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ అయితే జరుగుతూ ఉంటాయి. సో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకొని ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, బ్యాక్డ్రాప్ అయితే ఇదన్నమాట. ఇంకా అందరు కూడా మీకు హాయ్ చెప్తున్నారనమాట. సో అందరూ చాలా వరకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా జాయిల్గా కలిసిపోతూ ఉంటారనమాట. సో మనం అక్కడ ఉన్నంత టైం కూడా బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి మనం ఆసనాలు చేసేటప్పుడు కూడా పోయేటప్పుడు మనం ఎన్ని మెంటల్ టెన్షన్స్తో వెళ్తామో తెలియదు, కానీ సో తిరిగి వచ్చేటప్పుడు అయితే ఫ్రెష్ మైండ్తో అయితే వస్తామండి. ఎందుకంటే అర్లీ మార్నింగ్ మనకి ఎలా ఏ ఫీల్ అయితే ఉంటుందో సో ఆ ఫీల్తో అయితే బయట వస్తామన్నమాట. సో నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత వరకు యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీలైనంత వరకు కూడా ట్రై చేయండి చేయడానికైతే. ఇంకా చూస్తున్నారు కదా, సో మా యోగా ఇన్స్టిట్యూట్లో ఈ విధంగా అయితే సెలబ్రేషన్స్ అయితే ప్లాన్ చేసుకున్నాము. న్యూ ఇయర్కి December 31st ప్లాన్ చేసుకున్నామండి, అది కూడా ఈవినింగ్ మాట. ఎందుకంటే న్యూ ఇయర్ రోజున అందరూ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, స్పెండ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఎవరు ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది కదా. సో 31st మేమైతే ఈ విధంగా సెలబ్రేషన్స్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. సో నేను వెళ్ళడమే కొద్దిగా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ చాలామంది వచ్చేసారనమాట. సో చూస్తున్నారు కదా, చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చక్కగా అన్ని గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేసి డిఫరెంట్గా అయితే ఎంజాయ్ చేశారనమాట. సో చూస్తున్నారు కదా, స్టార్టింగ్ నేను రాగానే, అంటే నేను కొద్దిగా లేట్ అయింది కాబట్టి స్టార్టింగ్ అయితే బ్యాంగిల్స్తో ఒక చిన్న గేమ్ అయితే పెట్టారండి. సో అలా 5 మెంబర్స్ అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా, చాలామంది ఉన్నారు కాబట్టి అన్ని గేమ్స్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే లేట్ అయిపోతుంది అనమాట. సో అందరూ హౌసెస్కి వెళ్ళడానికి కాబట్టి ఒక్కొక్క 5 మెంబర్స్ అన్నట్టుగా ఒక్కొక్క గేమ్లో అయితే ప్లాన్ చేసుకున్నారనమాట పార్టిసిపేట్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ అయితే ఈ విధంగా కప్స్తో ఉన్న గేమ్ అనమాట. ఆ తర్వాత చైర్స్తో కూడా, చైర్స్ గేమ్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది కదండి. సో చూస్తున్నారు కదా, ఈ గేమ్ అనేది అన్ని సెలబ్రేషన్స్లో కూడా మోస్ట్లీ పెడుతూనే ఉంటారనమాట. సో ఇలా అయితే ఈ గేమ్లో అయితే చాలామంది ఒక్కసారిగా కూడా ప్లాన్ చేసుకున్నాము పార్టిసిపేట్ చేయడం కోసం అయితే. సో చాలా ఫన్నీగా అనిపిస్తుంది అనమాట. అందరూ చిన్నపిల్లలు అయిపోతారు. ఎంత వయసు వాళ్ళైనా సరే వాళ్ళ స్కూల్ ఏజ్ని గుర్తు చేసుకుంటూ గేమ్స్ అనేసరికి లేడీస్ అందరూ కూడా అన్ని టెన్షన్స్ అన్నీ కూడా మర్చిపోయి చిన్నపిల్లలు అయిపోయి గేమ్స్లో ఎంజాయ్ చేస్తున్నారనమాట చాలా వరకు కూడా. సో చూస్తున్నారు కదా, ఈ గేమ్కి అయితే 2 బ్యాచెస్గా డివైడ్ అయ్యి ఇలా అయితే సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, చాలా వరకు కూడా అందరూ చిన్నపిల్లలు అయిపోయి ఆడుతూ పాడుతూ చక్కగా అన్ని గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేశారనమాట. కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను
వెంట నడిచే నీడవేనా మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా మై ఫ్రెండ్ పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైన వెంట నడిచే వాడవస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే ఇంకా చూస్తున్నారు కదా నెక్స్ట్ అయితే ఒక వర్డ్ అలాగే సెంటెన్స్ కానీ ఉంటుందన్నమాట. సో దాంతో మనం సాంగ్ అనేది గెస్ చేసి పాడాలన్నమాట. సో అలా మేము చిట్టీల్లో అయితే రాసుకొని ఇలా ఎవరికి ఎవరు అనుకుంటే వాళ్ళు అన్నట్టుగా తీసుకొని ఒక్కొక్క చిట్టు తీసేసుకొని దానికి తగ్గట్టుగా సాంగ్ అయితే పాడాలండి. సో ఇది మీద ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ ట్రై చేస్తారు. చాలా చక్కగా అనిపించింది. రెడీగా ఉండండి డాన్స్ కి గ్రూప్ గ్రూప్ కుర్చీ మడత పెట్టా అది రావులే. కళ్ళెంతో అతిశయం నీ సీతాకోక చిలుక వల్లెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే. ఇంకా ఆటలు అయిపోయాయి, పాటలు అయిపోయాయి, ఇంకా డ్యాన్స్కి అయితే వచ్చేసామండి. సో చూస్తున్నారు కదా చిన్నపిల్లలతో అయితే డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మా డ్యాన్స్ చూసి అయితే ప్రతి ఒక్కరు భయపడాలని అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా చాలా ఫన్నీగా అయితే గడిచిపోయిందండి. ఆల్మోస్ట్ వాళ్ళు ఒకరిని చూసి ఒకరు కొంచెం ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అయితే తీసేసుకోవాలన్నమాట. అలా అయితే కొన్ని స్టెప్స్ అయితే ట్రై చేసాము. సో నేను నా డ్యాన్స్ చూసి ముఖ్యంగా భయపడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే చాలా చిన్నప్పుడైతే పార్టిసిపేషన్ ఉండేది, కానీ చాలా గ్యాప్ వచ్చేసింది కదా, చాలా ఇయర్స్ తర్వాత ఇలా అయితే
అయితే డ్యాన్స్ అయితే వచ్చేసామన్నమాట. సో అందరికీ సో అందరికీ అలా తెలియజేస్తానని అనుకుంటున్నాను. ఇంకా అబ్బచ్చా పెట్టేస్తుందా? ఇంకా చూస్తున్నారు కదా, ఆ తర్వాత అయితే క్యాట్ వాక్ స్టార్ట్ చేశారనమాట. సో చూస్తున్నారు కదా, ఇదైతే చాలామంది పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే డ్యాన్స్ అయితే కొంచెం షై ఫీల్తో చాలామంది చేయలేరు కదా. సో ఇదైతే కనుక అందరూ అలా నచ్చుకొని రావడమే కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అందరి దగ్గర కూడా చేయించాలని ఈ విధంగా అయితే ప్లాన్ చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా. అయితే స్టార్ట్ చేస్తాం. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, స్నాక్స్ కూడా ప్లాన్ చేసుకున్నాము. స్నాక్స్లో ముఖ్యంగా ఆలు సమోసా, ఇంకా వడ, అల్లం చట్నీ అయితే ఒక్కొక్క ఇంతమందికి సరిపడా వడలు అయితే తీసుకొచ్చారండి. చాలా బాగా ఉండిందనమాట టేస్ట్ అయితే. సో ఇంతమందికి సరిపడా అది హోమ్ ఫుడ్ తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం కదా. సో ఆ స్నాక్స్తో పాటు ఈ వడలు కూడా మేము తినేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మేము ఎంజాయ్ చేస్తూ ఇలా స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేసేసామండి. సో మీకు అందరికీ కూడా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సో ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని అనుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. అలాగనే మీ ఈ న్యూ ఇయర్ మీకు అందరికీ కూడా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని అనుకుంటున్నాను. ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని నాకు ఖచ్చితంగా షేర్ చేస్తారని అనుకుంటూ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.